ఇది ఈనాటిది కాదు స్వామి, ఇది ఎన్నో సంవత్సరాలుగా నడుస్తుంది స్వామి. కాకపోతే అప్పుడు ప్రచారంలో లేదు మనకు, మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అది ఓన్లీ కేరళ వరకే ఉండింది స్వామి. ఇప్పుడు చాలా విశిష్టమైంది ఈ పూజ. ఏ దేవుడు చెయ్యలేని పని ఒక అయ్యప్ప చేయగలడు స్వామి. ఎందుకంటే సన్యాసిపుడు కానీ ఎవరైనా కానీ ఒక అయ్యప్పకి, ఆయన భూతనాథుడు స్వామి, ఈ పంచభూతాలకు అధిపతి స్వామి. కంట్రోల్ చేసేది ఆ స్వామి ఒక్కడే స్వామి అయ్యప్ప, ఇంకెవ్వరూ చేయలేరు స్వామి. ఒక హనుమంతుడు, ఒక అయ్యప్ప ఈ ప్రపంచంలో ఇప్పుడుండే కలియుగానికి స్వామి. కాబట్టి ఆయన పూజ అంటే చాలా విశిష్టమైంది. ఆ నియమాలు స్వామి 108 నియమాలు ఉంటాయి. మనం చేసుకునే మాల ధారణకు కూడా 108 రుద్రాక్షలు ఉంటాయి స్వామి. దీంట్లో కూడా నియమాలు కూడా 108 నియమాలు ఉంటాయి స్వామి. ఆ నియమాలను కరెక్ట్గా పాటించుకొని మనం దీక్ష కరెక్ట్గా చేసుకుంటే 41 దినము దీక్ష మనం చేసి ఆ తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమలకు పోతే ఆ 18 మెట్లు ఉన్నాయి కదా స్వామి, గోల్డెన్ స్టెప్స్, అవి ఎక్కడానికి అర్హత స్వామి. అటు ఎక్కడానికి అర్హత సంపాదించాలంటే ఈ 41 డేస్ మనం ఖచ్చితంగా నియమనిష్టలతో దీక్ష చేయాలి స్వామి. ఒక్క పూట భోజనం భిక్ష ఒక్కసారే చేయాలి, మధ్యాహ్నము. సాత్విక ఆహారం అంటారు స్వామి, అది శాకాహారం. ఇది మిగతా ఏమి వాడకూడదు స్వామి. కటిక నేలపైన పవలించల్లా, లేదంటే చాప కూడా వేసుకొని వండుకోవచ్చు. పరుపులు, సోఫా సెట్లు ఇటువంటి పనికిరావు స్వామి ఈ దీక్షలో. ఆయన నియమాలతో మనం కరెక్ట్గా చేసుకుంటే స్వామి చాలా శ్రేష్టమైంది స్వామి. ఈ అమలం పూజ అంటే స్వామి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మనము చేసిన దీక్షకు ఒక్కరోజు పూజ పెట్టి అయ్యప్పలకు మనకు బుద్ధి శక్తి కొద్దీ, మనకు లక్షలకు అప్పులు చేసి ఖర్చు పెట్టాలని లేదు, మన శక్తి కొద్దీ కొంతమంది అయ్యప్పల్లో పిలిచి భిక్ష పెట్టి ఈ విధంగా 18 ఆంబడి తయారు చేసి 18 ఆంబడి పూజ మనము మెట్ల పూజ చేసి శబరిమలకు ఇరుముడి కట్టుకొని వెళితే అక్కడ కూడా 18 ఆంబడి మనం ఎక్కినట్లు అవుతుంది స్వామి. దానివల్ల ఇక్కడ మనం పూజ చేపించి 10 మంది అయ్యప్పలకు భిక్ష పెడితే చాలా మంచి స్వామి. ఎందుకంటే ఇంట్లో పూజ చేపిస్తున్నాం కదా స్వామి, అయ్యప్పని మన ఇంట్లో నిలుపుకొని పూజ చేస్తాం కాబట్టి మనం గుళ్ళో చేసేది వేరే, బయట చేసేది వేరే. మన ఇంట్లో మన ఆవరణంలో చేసుకుంటాం కాబట్టి 10 మంది అయ్యప్పలు 100 మంది రావచ్చు, 500 మంది రావచ్చు స్వామి. వచ్చిన అయ్యప్పలే కదా, వాళ్ళంతా పాదాలు నడిచి దీక్షలో ఉంటారు కదా స్వామి. వాళ్ళంతా తిరిగి మన ఆవరణం అంతా తిరిగి చేసిన దానివల్ల అది ఒక పుణ్యమవుతుంది స్వామి, మనకు శ్రేష్టమవుతుంది.